ఎవరికీ పనికిరాని పార్టీగా బీఆర్ఎస్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎటు? కారును లెక్కలోకే తీసుకుని ఎన్డీఏ ఇండి. మద్దతు కావాలని కోరని ఇరు అభ్యర్థులు. ఎవరికీ అక్కర్లేని జాతీయ పార్టీగా బీఆర్ఎస్. బీఆర్ఎస్ కు దాపురించినంత దుర్భర పరిస్థితి మరే పార్టీకి ఉండదేమో. ఎందుకింత మాట అనాల్సి వస్తుందంటే, ఉపరాష్ట్రపతి అభ్యర్థులు మర్యాద కోసమైనా సరే ప్రతిపక్ష పార్టీల మద్దతు అడుగుతారు. పార్టీలు కూడా ఎలాంటి భేషజాలకు పోకుండా మద్దతు ఇవ్వండని అడుగుతాయి. ఏపీలో కూటమి సర్కారు ఉన్నప్పటికీ ప్రతిపక్షమైన వైసీపీ మద్దతు అడిగారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. స్వయంగా వైఎస్ జగన్ కు ఫోన్ చేశారు. ఇందులో తప్పేం లేదు. రాజ్యాంగ పదవిలోని రెండో అత్యున్నత స్థానం ఉపరాష్ట్రపతి. అందరినీ సమానంగా చూసే స్థానం అది. సో ప్రతిపక్షాల మద్దతు కోరడంలో తప్పేం లేదు. అటు ఎన్డీ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా వైఎస్ జగన్ను నేరుగా కలవకపోయినా ఫోన్ చేసి మద్దతు కోరినట్టు తెలుస్తోంది. కానీ బీఆర్ఎస్ను మాత్రం ఉపరాష్ట్రపతి అభ్యర్థుల్లో ఏ ఒక్క పార్టీ అభ్యర్థి సంప్రదించలేదు. కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ను ప్రకటించారు. ఎన్డీ కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పోటీకి దింపారు. జస్ట్ కొన్ని గంటల తేడాలోనే అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఆ సమయంలో బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటంటే, తెలంగాణలో యూరియా కొరత తీర్చిన వారికే ఓట్లు వేస్తామంటూ ప్రకటించారు మాజీ మంత్రి కేటీఆర్. చివరకు ఆ ఎన్నికలను కూడా రాజకీయానికి వాడుకున్నారు. దీనికి బీజేపీ గట్టి కౌంటరే ఇచ్చింది. అసలు నిన్నెవరు అడిగారు మద్దతిమ్మని, ఓట్లు వేయమని అని కడిగి పారేశారు మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ మద్దతే అవసరం లేదు అని మొహం మీద కొట్టినట్టు చెప్పారు. పాపం అప్పటికి తెలంగాణ ప్రజల అభిప్రాయం ప్రకారం ఎవరికి మద్దతివ్వాలో తరువాత డిసైడ్ చేస్తామన్నారు కేటీఆర్. కానీ ఆ అవకాశమే ఇవ్వకుండా అసలు కారు గుర్తు ఓట్లే అక్కర్లేదని తెగేసి చెప్పేశారు. ఇక ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలవరని తెలిసినా గట్టి పోటీ ఇవ్వాలనే అనుకుంటున్నారు. ఇందులో భాగంగా అన్ని పార్టీల దగ్గరకు వెళ్లి సపోర్టు చేయండని అడుగుతున్నారు. కానీ ఒక్క బీఆర్ఎస్ను మాత్రం అడగలేదు ఇప్పటి వరకు. పైగా పోటీలో ఉన్నది తెలుగు వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పార్టీని అడగాల్సిందే. అందులోనూ ఏ కూటమికి చెందని పార్టీగా ఉంది బీఆర్ఎస్. సో ఉన్న 4 ఓట్లైనా తనకు వస్తే లాభమే. కానీ ఇండి కూటమి అభ్యర్థి కూడా ఆ 4 ఓట్లు తనకు అవసరం లేదనే అనుకుంటున్నారు కాబోలు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ను టచ్ కూడా చేయలేదని తెలుస్తోంది. మొత్తానికి ఏ పార్టీకి అక్కర్లేని పార్టీగా మిగిలిపోయింది బీఆర్ఎస్. ప్రజలు అధికారం ఇచ్చారు కదా అని మరీ నియంతగా పాలిస్తే ప్రజలే కాదు పార్టీలు కూడా చీకొడతాయనడానికి ఇదే సాక్ష్యం అని చెబుతోంది భారత చైతన్య యువజన పార్టీ.